హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనాలి ఎక్స్ప్లోర్. ఈరోజు అయితే డిసెంబర్ 10. శ్రీనివాస్ రెడ్డి అన్న, శివప్రసాద్ రెడ్డి అన్న, ఆదర్శ్ భాయ్ అన్న, రాంబాబు అన్నతో కలిసి మనం అయితే మనాలి రావడం జరిగిందండి. ఈరోజు అయితే ఫుల్ స్నో, బరఫ్ చాలా పడ్డది చూడొచ్చు. మొత్తం ఒకసారి చెట్టు బ్రో ఒకసారి బరఫు పడుతుందా లేదా చూపెడదాం. ఇది రాత్రులు అయితే బాగా పడిందండి బరఫు. స్టార్ట్ అయినట్టే ఇక మనాలి సీజన్. రండి, ఎంజాయ్ చేయండి, ప్రకృతిని ఆస్వాదించండి, చూసుకోవచ్చు. వావ్ వావ్ వావ్. శ్రీనివాస్ రెడ్డి అన్న ఊపే అన్న జోరుదారు ఊపుతాడు. ఇది ఇది మన మొదటి మనాలి టూరు ప్యాకేజ్. మనకైతే నల్గొండ నుంచి అన్న వాళ్ళు రావడం జరిగిందండి. ఆత్మకూరు దగ్గర నుంచి అన్న వాళ్ళకైతే ప్యాకేజీ తక్కువలో, ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ కాబట్టి మనమైతే చాలా తక్కువలో ఇవ్వడం జరిగింది ప్యాకేజ్. మీరు కూడా ఎవరైనా వస్తే మీకు ఢిల్లీ నుంచి మళ్ళీ ఢిల్లీ వరకు, లేదంటే తెలంగాణ నుంచి మళ్ళీ తెలంగాణ వరకు, లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వరకు మీకు ఏ విధమైన సౌకర్యాలతో కావాలనుకుంటే ఆ విధమైన సౌకర్యాలతో మనం ప్యాకేజ్ మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. చూసుకోవచ్చండి. ఆహాహాహా, ఇదేదో సినిమాలల్లో మనకి ఏదో బొమ్మలల్లో చూసిన ఫోటోలే ఇప్పుడు రియల్గా చూస్తున్నాం చూడొచ్చు. ఇగో లైవ్ చెట్ల మీద, ఆకుల మీద, మండల మీద, ఇది ఎంత దూరం ఇక అటే ఉంది. ఇక మొత్తం ఆ విధంగానే ఉంది. స్నో అయితే స్టార్ట్ అయిందండి. మీకు అప్డేట్ ఇవ్వడానికి జరగడం జరిగింది. మన తరపున వస్తే తక్కువ బడ్జెట్లో, మీరు అనుకున్న బడ్జెట్లో, మీ ఫ్యామిలీకి అనుకూలంగా, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా, ఎందుకంటే మనం ఈ సరౌండింగ్లోనే ఎక్కువగా ఉంటాం. ఇక్కడ లోకల్ పరిస్థితులు అని మనకు తెలుసు కాబట్టి మీకు ఏ విధమైన ఫెసిలిటీ కావాలనుకున్నా మనమైతే దగ్గరుండి చూసుకునే ప్రయత్నం చేస్తాం. నేను కూడా ఒకసారి ఊపి చూస్తా. ఊపుతున్నా. చూసుకోవచ్చు. హాయ్ అన్న, నమస్తే. బాయ్ నాన్న. నెక్స్ట్ ట్రిప్ మీదే మరిగా మన ప్యాకేజీలా. ఒక అన్న ఫోన్ చేసి వీడియో కాల్లో నెక్స్ట్ నేను వస్తా అంటున్నాడు. చూసుకోవచ్చు. -17 డిగ్రీలు, -18 డిగ్రీలు, రానున్న 3 రోజులలో -24 డిగ్రీలు ఉష్ణోగ్రత. ముసలోళ్ళకి మాత్రం ఇది మాత్రం పనిచేయదండి. మీరు అత్తే ఏం లేదు, లేని రోగాలు కొనుక్కొని కూడా అవుతుంది. జర పడుసోళ్ళకి రావాలి. 45 లోపల వస్తేనే బెటరు. ఎందుకంటే ఇది అనుకూలమైన వెదర్ కాదు కాబట్టి, ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటాయి కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జుజ్జు చలి పెడుతుంది. ఓ పక్క ఆనందం, ఓ పక్క ప్రకృతి కరిగిపోతుంది. ఎండ వచ్చిన కొద్దీ చిన్న చిన్న తుప్పులాగా రాలుతుంది చూడొచ్చు. మనాలిలో కుల్లు మనాలి ప్యాకేజ్ చెప్తాం. ప్యాకేజ్ వివరాలన్నీ కూడా మీకు వాట్సాప్లో మన నెంబర్ వచ్చేసి 9001902338. మీరైతే వాట్సాప్లో చాట్ చేయండి. మీకు ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఢిల్లీ నుంచి క్యాబ్ కావాలనుకుంటే క్యాబ్లో, లేదా బస్సులో కావాలనుకుంటే బస్సులో, లేదనుకుంటే ఫ్లైట్లో రావాలంటే కుల్లు వరకు ఫ్లైట్లో రావచ్చు. కుల్లు అనేది ఒక జిల్లా. ఆ జిల్లాలో మనాలి అనేది ఒక ప్రాంతం. మీకు ఏ విధమైన ప్యాకేజ్ కావాలనుకుంటే ఆ విధమైన ప్యాకేజ్ తక్కువలో. ఇది మనం చెప్పడానికి చిన్నగా ఉంది కానీ లైవ్లో అనుభూతి అనేది వేరే విధంగా ఉంటుంది. అన్నని అడుగుదాం, మన రాంబాబు అన్నని అడుగుదాం. ఏ విధంగా ఉందన్న సిచ్యువేషన్? ఎంజాయ్ చేస్తున్నారు వచ్చినందుకు? తీసుకోవచ్చు. చాలామంది వస్తున్నారు, జంటలు వస్తున్నాయి, ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ దొరకదు. ఇది ఫిబ్రవరి వరకే ఉంటుంది. తర్వాత ఇంత స్నో ఉండదు. ఈ విధంగా లైవ్లో మనం స్నోని ఎంజాయ్ చేసే విధంగా అయితే ఉండదండి. ఇక్కడ వచ్చేసి యాక్టివిటీస్ ఉంటాయి. గుర్రం మీద ఎక్కచ్చు, గాడిద మీద ఎక్కచ్చు, దున్నపోతు మీద ఎక్కచ్చు, జిప్ లైన్ అంటే ఒక కరెంట్ తీగ మీద అటు ఇటు గుంజుకొని ఉరకచ్చు, పారాచూట్ ఎక్కచ్చు. ఒకటి చిన్న ట్రాక్టర్ అనకపోతుంది, చిన్న బండ్లు చూడచ్చండి. అటువంటి బండ్లలో ప్రయాణం చేయొచ్చు. లేదనుకుంటే రెంటెడ్ బైకులు ఉంటాయి, ఆ బైక్లో జర్నీ చేయొచ్చు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అయితే హిడింబా మాత టెంపుల్ ఉంటుంది,
తర్వాత అయితే స్నో పాయింట్లు ఉంటాయి, వ్యూ పాయింట్లు ఉంటాయి. తర్వాత చూసుకున్నట్టయితే ఆ మాల్ రోడ్ అని షాపింగ్ మాల్ ఉంటాయి. తర్వాత చూసుకున్నట్టయితే రాఫ్టింగ్ పైన మంచు కరుకుంటూ వచ్చే నీళ్ళల్లో, చల్లటి నీళ్ళల్లో రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది. మనం వేసుకొని తెప్పలు వేసుకొని రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ యాక్టివిటీ కూడా ఉంటుంది. రకరకాల యాక్టివిటీస్, మీకు ఏ రకమైన యాక్టివిటీ కావాలంటే ఆ యాక్టివిటీ అవైలబుల్లో ఉంటుంది. మందు దొరుకుతుంది, విందు దొరుకుతుంది. చూసుకోవచ్చండి. ఇక బర్ఫ్ ఆహాహా ఆహాహా యా చెట్టు ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2, పార్ట్ 3 అనేది అవైలబుల్లో ఉంటుంది. చూసిన అద్భుతమైన ఇక్కడ టికెట్ కౌంటర్, పారాచూట్కి హై ఫ్లై అంటే వాళ్ళు ఎగిరేది హై ఫ్లై. వాహనాల మీద ఆశ లేనోళ్ళు, జరేమన్నా బరువు బాధ్యత లేనోళ్ళు, జర నేను పోయినా మా కుటుంబం ఏం కాదు అనుకునేటోళ్ళు ఈ హై ఫ్లై ఎక్కాలి. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం జరుగుతుందేమో ఎవరికి చెప్పలేము. ఇక చిన్న ఫ్లై అంటే ఒక ఇక్కడ నుంచి గీడికెళ్ళి ఎగురుతుంది గాడికెళ్ళి. నేను కూడా ఒకసారి ఎక్కినా అంతకుముందు, కానీ ఇప్పుడు జర భయం అవుతుంది నాకు. ఎందుకంటే పోయొచ్చిన కాబట్టి దాని విలువ నాకు తెలుసు. ఇక్కడ బుకింగ్ కౌంటర్, ఇక్కడ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు డిసెంబర్ 10, 2024 డిసెంబర్ 10 చూసుకోవచ్చు. ల్యాండ్ అవుతున్నారు. ల్యాండ్ అవుతుంది, ఇది ల్యాండ్ అవుతుంది. ఖలాస్ అయిపోయింది. రెడ్డనా ఎక్కువ నడు మరి పై హై ఫ్లై ఎక్కుతావా? చలో పా మరి టికెట్ పా. షార్ట్ ఫ్లై ఉన్నాయి ఓన్లీ 1000 రూపాయలు, 1000 రూపాయ, సిర్ఫ్ 1000 రూపీస్. ఇక షార్ట్ ఫ్లై వచ్చేసి 1000 రూపాయలండి. మన అక్కడ నుంచి ఎగిరింది మొత్తం రికార్డు కావాలనుకుంటే ఒక 300 రూపాయలు ఎక్స్ట్రా కెమెరా ఛార్జ్ చేయాలి. ఇక ఈ పక్కన ఉన్నది హై ఫ్లైది. హై ఫ్లై వచ్చేసి 3000 రూపాయలు. మన కెమెరా రికార్డింగ్ మొత్తం, మన ఫ్లయింగ్ మొత్తం రికార్డింగ్ 8 నిమిషాలు ఉంటుంది. అది మొత్తం రికార్డింగ్ కావాలంటే మనకు వచ్చేసి 500 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్, అంటే 3500 రూపాయలు. చూసుకోవచ్చు. పక్క పొంటి ఆ బంగీ జంప్ ఉంది. ఆ బంగీ జంప్ అనేది చిన్నదే. ఇక మన వాళ్ళు వెళ్తున్నారు, చూద్దాం. ఇద్దరు షార్ట్ ఫ్లైకి వెళ్తున్నారు, శ్రీనివాస్ రెడ్డి అను ఆదర్శ్ పైల్వాన్. ఇక వీళ్ళే రైడర్లు. సంతకం పెట్టిరా? ఏమని పెట్టిరన్నా? ఇక వీళ్ళిద్దరే వాళ్ళని తీసుకెళ్ళేటోళ్ళు గీడికెళ్ళే. అరే వీడియోలో అద్దాలు మనని అన్న, అద్దాలు ఇవ్వని వాళ్ళకి, మనం కింద ఉన్న వాళ్ళకి అద్దాలు ఎందుకే అన్నా? బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, పారాచూట్ ఎక్కిన వాళ్ళు ఏ విధంగా ఆనందిస్తున్నారో చూడొచ్చు. వాళ్ళ ల్యాండింగ్ అవుతుంది. మన మిత్రమండలి వేరు, మరి వచ్చిరా లాగా తెలియదు. ఇంకా వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసమే. ఇది రూపాయి అండి, పైకి రూపాయి పోతే ఇది హై ఫ్లై 3500 రూపాయలు. ఇట్లా పోతున్నాయి కదా రూపాయల పైకి ఎక్కి ఆడ నుంచి పారాచూట్లో రావాలి. హై ఫ్లైలో ప్రజెంట్ అయితే ఏం లేవు. మరి వెదర్ కాగో మళ్ళీ తుఫాన్ వస్తుంది, మంచి తుఫాన్. ఆహాహా, ఈ ప్రకృతిని ఆనందించాలంటే రాసి పెట్టి ఉండాలి, మన మనసులో కూడా ఉండాలి ఆనందించాలని. ఓకే ఫ్రెండ్స్, మనదైతే ప్లాను షెడ్యూల్ అంతా రెడీ అవుతుంది. 10 మంది వచ్చినా, ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ఎవరు రాకపోయినా మనదైతే మన ప్యాకేజీ మనది ఉంటుంది. మీరు ఇప్పుడు కాకపోయినా ఇంకా 6 నెలల వరకైనా, ఏడాదికైనా ప్లాన్ చేసుకున్నా మీరు మనల్ని సంప్రదించండి. మన తెలుగు వాళ్ళం. ఢిల్లీ సరౌండింగ్లో మీరు జైపూర్ వెళ్ళండి, హరిద్వార్ వెళ్ళండి, రిషికేశ్ వెళ్ళండి, చార్ధామ్ యాత్ర వెళ్ళండి, మళ్ళీ వచ్చేసి మనాలి వెళ్ళండి, కుల్లు వెళ్ళండి, షిమ్లా వెళ్ళండి, మీరు అటు సైడు వైష్ణవిదేవి టెంపుల్ వెళ్ళండి, లడాక్ వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మన ప్యాకేజ్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే కుల్లు అయితే ఓపెన్ ఉంది మన ప్యాకేజ్. కుల్లు మనాలి అయితే ఓపెన్ ఉందండి, చూసుకోవచ్చు. ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే ఇక మనం అటల్ టన్నల్ వెళ్ళడానికి వెళ్తున్నాం చూడొచ్చు. ఇక్కడ 4x4 ఇక్కడ మనకు 4x4 వెహికల్సే అలౌడ్ అండి, బయట వెహికల్స్ అలౌ లేదు. అన్నీ కూడా రిటర్న్ వస్తున్నాయి చూడొచ్చు. అటల్ టన్నల్కి మనకైతే 4x4 వెహికల్లే ఇక్కడైతే అలౌ చేస్తున్నారు. మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత 4x4లోనే రావాల్సి ఉంటుంది.
అన్నీ కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. మన బండి కూడా ఇక్కడ దాకా రాలేదు. ఆహా ఇక టైం వాళ్ళది ఇప్పుడు 4x4 వాళ్ళది. మనకు ఎప్పుడైనా కూడా టైం ఎవరిది వచ్చినా కూడా వాళ్ళది నడుస్తుంది. అప్పుడు మనం కొంచెం తగ్గక తప్పదు. కాబట్టి ఈయన అంతా 10 కిలోమీటర్లకి 5,000 రూపాయలు తీసుకున్నాడండి. 4x4 ఎందుకు అలా వేస్తున్నారంటే మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం నార్మల్ వెహికల్స్ వెళ్తే ఈ స్నో పడితే మొత్తం వెహికల్స్ ఒక 40 వెహికల్స్ యాక్సిడెంట్ అయినాయి. మీకు చూపెడతాను. కొన్ని వెహికల్స్ అన్నీ టోవింగ్ ద్వారా తీసుకెళ్ళిర్రు, ఇంకా కొన్ని అలాగే రోడ్డు మీదనే ఉండిపోయినాయి. మీకు ఆ వ్యూ కూడా చూపెడతాను. అలా ఏంటంటే కొన్ని సందర్భాల్లో 4x4 కూడా పనిచేయదు. దానికి మళ్ళీ ఎక్స్ట్రా వీల్స్ ఇప్పేసి చైన్స్ ఫిట్ చేసి వెళ్తుంటారు స్లిప్ కాకుండా. చూడొచ్చండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ. ఇక్కడ కొండ మేకలు చూడొచ్చు, గుర్రాలు లెక్కనే ఉన్నాయి. అవి అయితే మనం వెళ్తున్నాం. ఇక చూసుకున్నట్టయితే 5,000 రూపాయలు అండి ఇక్కడ నుంచి మనకు సోలాంగ్ వ్యాలీ నుంచి అటల్ టన్నల్ వరకు. ఇక అన్న అయితే బీర్ వేస్తున్నాడు చూడొచ్చు. తెలంగాణ ప్రతాపం చూపెడుతున్నాడు. ఎక్కడ తగ్గేదే లేదంటాడు అన్న. ఈ విధంగా ఎంజాయ్ చేయాలండి. వచ్చినా కూడా ఎంజాయ్ చేయాలి. ఏ విషయంలోనైనా కూడా సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు. మనం వచ్చింది అంత దూరం నుంచి ఎంజాయ్ చేయడానికి. కాబట్టి అన్ని రకరకాలుగా వీలైనంత ఎంజాయ్ చేసి లైఫ్లో ఒక మెమొరీగా బంధించుకొని కెమెరాలన్నా, వీడియోలన్నా, ఫోటోలన్నా మనం తీపి గుర్తు ఎక్కడ పోయినా, ఎక్కడ కూర్చున్నా, ఏ దావత్కి పోయినా, ఏ ఫంక్షన్కి పోయినా నేను పలానా మనాలి అయితే పోయొచ్చినా అనే ఒక ఆత్మ తృప్తి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి మనం మనాలి ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. అటల్ టన్నల్ వ్యూ చూపెడుతున్నాను. రోడ్ హైదరాబాద్ మీకు చూపెట్టడానికి ఈ డ్రైవింగ్ మోడ్ కొంచెం వీడియో లెంత్ అయినా కూడా మీకు అన్ని డీటెయిల్స్ అనేది చెప్తున్నాను అనుకుంటున్నాను. నేనైతే మీకు కూడా ఏమైనా కొంచెం మన తరఫున మిస్టేక్ ఉంటే నాకు పర్సనల్గా వాట్సాప్లో సజెషన్ చేయండి. నేనైతే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వీడియో ఉంటే అందులో తప్పకుండా చేసుకుంటాను. ఎందుకంటే ఇది మొదటి వీడియో సంబంధించిన వీడియోలు తీసేది. ఈ విధంగా బ్లాగ్ అయితే మొదటిసారిగా మనం అయితే ప్రయత్నం చేస్తున్నాం. చూసుకోవచ్చు మనకైతే అన్ని 4x4 వెహికల్స్ కానీ ప్రతిదీ కూడా 4x4 వెహికల్స్ అవన్నీ కూడా ఈ విధంగా టన్నల్స్ అయితే ఉంటాయి. మామూలుగా నెక్స్ట్ వచ్చేది అటల్ టన్నల్ చూపెడతా చూడొచ్చు. 9 కిలోమీటర్లు ఉంటుంది అటల్ టన్నల్. అంతా స్నో పడింది, అంతా క్లియర్ చేసేది, ఇంకా చాలా ఉండే. ఇంకా చూడొచ్చండి, ఇవే యాక్సిడెంట్ అయిన వెహికల్స్ మొత్తం అన్నీ కూడా బ్రేక్ డౌన్ అయిపోయి రోడ్ పైన ఉన్నాయి. టోవింగ్ ద్వారా చాలా వెహికల్స్ అయితే వెళ్ళిపోయినాయి. ఇవి మాన్యువల్ వెహికల్స్, మన 4x4 వెహికల్స్ కాదు, 4x2 వెహికల్స్. కొంచెం బరువు పడంగానే టైర్లు అనేది స్కిడ్ అయిపోయి హ్యాండ్ బ్రేక్ వేసినా కూడా వెహికల్ వాటంతట అవే వెనుకకి వెళ్ళిపోయి ఒకదానికొకటి టచ్ అయిపోయినాయి. ఇక ఇదేనండి అటల్ టన్నల్. బీజేపీ హయాంలో నిర్మించబడ్డ టన్నల్. దేశం మన ఈ హిమాచల్లోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద టన్నల్. తర్వాత వస్తున్నాయి కానీ మొట్టమొదటి టన్నల్ అయితే ఇదే. 9 కిలోమీటర్లు మొత్తం కొండల్ని చీల్చుతూ హై టెక్నాలజీతో భూకంపాలను తట్టుకునే విధంగా అందరినీ బయటి ప్రపంచంలో ఎక్కడ ఏ టెక్నాలజీ వాడుతున్నారో అన్నీ తీసుకొచ్చి నిర్మించడం జరిగిందండి. చూసుకోవచ్చు మనం వెళ్తున్నాం ఈ టన్నల్లో. 9 కిలోమీటర్ల ప్రయాణం అండి ఇది. ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పనులు అయితే చేస్తున్నాయి. చూసుకోవచ్చు మనకైతే మొత్తం ఏదైతే అటల్ టన్నల్ వచ్చేసినాం 4x4 వెహికల్లో. మన వెహికల్ అయితే అలా లేవు. మనిషికి 1000 రూపాయలు అయితే పడ్డాయి. 5,000 రూపాయలు తీసుకున్నారు 4x4కు. అంతకుముందు వెహికల్స్ అలౌడ్ ఉండేనంట. మనల్ని అలౌడ్ ఉన్నది కానీ ఏసీ సంపూర్తి పెడితే బర్ఫ్ బాగా పడి టైర్లలో గ్రిప్ లేక హ్యాండ్ బ్రేక్ వేసినా కూడా టైర్లు గుంజుకున్నాయట. మొత్తం ఒక 30-40 బండ్లు అయితే యాక్సిడెంట్ అయినాయంటండి. మీరు వాళ్ళని వచ్చే వాళ్ళు ఉంటే, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా రండి. 4x4 ఉంటే బేఫికర్. ఇక్కడ నుంచి లే, లడాక్, జమ్మూ కాశ్మీర్, కార్గిల్ కూడా పోవచ్చు మీరు. ఇక్కడ నుంచి కార్గిల్ అయితే మనకైతే షిమ్లా 280 ఉంది, చండీగఢ్ 330 ఉంది, ఢిల్లీ 572 ఉంది. చూద్దాం
ఇది అయితే స్వర్గలోకంలో ఉన్నట్టుంది. చూసుకోవచ్చు. ఇవన్నీ అద్భుతాలు వీక్షించాలంటే రావాలి మనాలి, మినీ స్విట్జర్లాండ్. ఫోన్లో బంధించలేకపోతున్నాం మనమైతే. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. మంట తాగుతున్నారు, చాయ్ తాగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. అయితే అటల్ టనల్ అండి, మనమైతే బండ్లు వచ్చినాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనాలిలో ఫ్రిడ్జ్ అవసరం లేదు, వితౌట్ కూలే ఫుల్ చిల్. బీర్ పట్టుకుంటే స్టైల్ కాలిపోతున్నాయి. చూసుకోవచ్చు, మనమైతే టేకాలో ఉన్నాం, బీర్ల షాప్లో టేకాలో. ఆహాహాహాహా, అదైతే నేను దాగా, మన మిత్రులు తాగుతున్నారు, నేను దాగా. ఈ విధంగా అండి ప్రకృతిలో ఎన్నో వింతలు, ప్రతి వింతను అనుభవించాలి. బయట మనకాడైతే రీకూల్ అయిందని వాణి తిట్టుడు వీణి తిట్టుడు అంగడి చేస్తారు. బయట షాప్కి పోయి ఇది రీకూల్ అయింది, వాసన వస్తుంది, అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, అంగడి. కానీ ఇక్కడ చూసుకోవచ్చు, ఏ కూలు అవసరం లేదు, డైరెక్ట్ అన్నా ఎయ్యి బీరై. ఇది మన ప్రతాపం. ఏ విధంగా ఉందన్న, చల్లని మంచులో చల్లని మీ ఫీలింగ్ ఏ విధంగా అనిపిస్తుందన్నా? సూపరా? ఇంకోటి తాగచ్చా? ఏంటిదే? కడుపులా. ఈ విధంగా చూసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ అవసరం లేని బీర్లు మనాలిలోనే సాధ్యం అనుకుంటా. ఓహోహో అన్నా, రేపు మీ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తామని మళ్ళా అన్న కూడా వీక్తాడు క్యాబ్. ఎందుకు? లేదు మనం తెలంగాణ పౌరుషం చూపెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇక మంచు గడ్డ చూడచ్చు, పలుగుతలేదు. ఈ మంచు కూడా మనం మొక్కినట్టయితే నీళ్ళు ఫ్రెండ్స్, అదే నీళ్ళు వచ్చినాయి, కాలు కదగలుగుతుంది. ఇటువంటి అడ్వెంచర్ మీరు ఏ కానీ మనతో అంత వలలేదు, మనం కాలు పెడితే తిరిగిపోయింది. కిస్మత్ కి బాత్. ఇక మొత్తం మీద మన ట్రిప్ అయిపోయింది. మళ్ళీ అటల్ టన్నల్ బయటకు వచ్చినాం. 2-3 ఫోటోలు దిగుతామని అంటే మన మిత్రుల కోసం ఇక్కడ మళ్ళీ ఆపడం జరిగిందండి. ట్రిప్ కంప్లీట్ అయింది. మన రివ్యూ కూడా అడుగుదాం చిన్నగా. ఫస్ట్ ట్రిప్, మీరు కూడా ఎవరైనా మనాలి రావాలనుకుంటే మనల్ని సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం రివ్యూ ఏ విధంగా ఉందో. స్కార్ బజార్ మనమైతే మనాలి రావడం జరిగింది. మన ఫస్ట్ బ్యాచ్ మన ఆధ్వర్యంలో మనాలి ట్రిప్కు రావడం జరిగింది. అన్న వాళ్ళు వచ్చేసి నల్గొండ, శివప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంబాబు, ఆదర్శ్. ట్రిప్ ఎలా ఉందన్నా? రావచ్చా? మన సర్వీస్ ఏ విధంగా ఉంది? మంచి ఎంజాయ్ చేసి వచ్చినందుకు మళ్ళీ రావచ్చా? మళ్ళీ రావాలని ఉంది. లొకేషన్ మాత్రం ఎప్పుడు ఉండనట్టుంది. ఇట్లా ఉన్నది మరి, మీరు వచ్చిన మీరు పుణ్యం కావచ్చు. ఏ విధంగా ఉంది ప్రకృతి? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫస్ట్ రైడ్ మీది, ఫస్ట్ ట్రిప్ అనేది మనది మనాలి ట్రిప్. థ్యాంక్ యూ. మీరు మీ అందరికి మనకు ఈ సీజన్లో 100 ట్రిప్పులు చెప్పాలని భగవంతుని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.